ఈ వీడియోలో నేను మీకు గాస్ లా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. గాస్ లా స్టేట్ దట్ ది టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై E ఓవర్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ద 1/ε0 టైమ్స్ ది టోటల్ చార్జ్ Q ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద సర్ఫేస్. సో ఫస్ట్ క్లోజ్డ్ సర్ఫేస్ అదే తీసుకుందాం. సమ్ ఏదో చిన్న క్లోజ్డ్ సర్ఫేస్ దాన్ని S అనుకుందాం. ఎందులో ఉంచుతున్నాం? ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచుతున్నాం. సో దీన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచితే ఏమవుతాయి? ఇందులో నుంచి ఎలక్ట్రిక్ లైన్స్ అనేవి ఇలా పాస్ అవుతాయి, అంతే కదా. ఇప్పుడు ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్, ఎన్నైతే ఎలక్ట్రిక్ లైన్స్ ఈ సర్ఫేస్ గుండా వెళ్ళినాయో దాన్ని ఏమంటాం? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అది దేనికి ఈక్వల్ అంటున్నాడు? 1/ε0 టైమ్స్ ఆఫ్ ది చార్జ్ Q. సో ఫస్ట్ ఒక చిన్న సర్ఫేస్ తీసుకుందాం, డిఎస్ అని చెప్పి. అందులో ఈ లైన్స్ వెళ్ళినాయి అనుకుందాం. సో ఈ లైన్స్ వెళ్ళి డిఎస్. ఇప్పుడు దేనికి? ఈ చిన్ని సర్ఫేస్లో ఉండే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనమాట. సో మనకు పెద్ద సర్ఫేస్ కావాలి కాబట్టి, అంటే మొత్తం ఎస్ వచ్చేయాలి కాబట్టి సర్ఫేస్ ఇంటిగ్రల్ సింపుల్గా అప్లై చేస్తే మనకు టోటల్ సర్ఫేస్ అనేది వచ్చేస్తుంది. ఎందుకు స్మాల్ తీసుకున్నామంటే, అంటే పెద్దది తీసుకున్నప్పుడు మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా ప్రాసెస్ అవుతుంది. అందుకని చెప్పి చాలా సింపుల్గా ఈ చిన్న సర్ఫేస్లో ఎన్నైతే ఎలక్ట్రిక్ లైన్స్ వెళ్ళినాయో అది తీసుకుని దానికి సింపుల్గా సర్ఫేస్ ఇంటిగ్రల్ అనేది అప్లై చేస్తే మొత్తం సర్ఫేస్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో సయ్యి సర్ఫేస్ ఇంటిగ్రల్ డాట్ ప్రోడక్ట్ కాబట్టి డాట్ తీసేస్తే ఈడిఎస్ కాస్ థీటా దేనికి ఈక్వల్ అంటున్నాడు? 1/ε0 టైమ్స్ ఆఫ్ చార్జ్ Q. సో Q/ε0. ఇక్కడ ε0 అంటే ఏంటంటే పెర్మిటివిటీ ఇన్ ఫ్రీ స్పేస్. సో ఇక్కడ మనకి 2 కేసెస్ అని ఉంటాయి. అంటే ఛార్జ్ ఉంది కదా, ఈ ఛార్జ్ అనేది విత్ ఇన్ ద సర్ఫేస్లో ఉన్నప్పుడు ఒక కేసు, అండ్ సర్ఫేస్ బయట ఉన్నప్పుడు ఇంకొక కేస్ అనమాట. సో కేస్ 1, ది ఛార్జ్ ఈజ్ ప్లేస్డ్ విత్ ఇన్ ద సర్ఫేస్. సో దీనికోసం అని చెప్పేసి ఏం తీసుకుంటాం? ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఇర్రెగ్యులర్ షేప్లో ఉండాలన్నమాట, అంటే ఏ షేప్లోనైనా ఉండొచ్చు. సో ఇలా ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుందాం. దీని పేరు వచ్చేసి ఏంటి? ఎస్. మనకి ఇక్కడ ఏముండాలి? ఛార్జ్ అనేది ఉండాలి. ఎక్కడ? విత్ ఇన్ ద సర్ఫేస్. సో ఈ పాయింట్లో O అనే పాయింట్ దగ్గర Q అనే ఛార్జ్ ఉంది అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? చిన్న సర్ఫేస్ తీసుకోవాలి. ఈ సర్ఫేస్లో ఇది పెద్ద సర్ఫేస్ ఎస్ అయితే చిన్న సర్ఫేస్ ఏమవుతుంది? డిఎస్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్ వచ్చేసి ఈ టైప్లో ఉంటుందన్నమాట, ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్. దీని మీద ఒక పాయింట్ తీసుకుందాం P అని చెప్పి, అండ్ వీటిని మనం ఇలా జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు O నుంచి Pకి ఉన్న డిస్టెన్స్ వచ్చేసి R. అండ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఉంది కదా. సో ఈ సర్ఫేస్ యొక్క నార్మల్ డైరెక్షన్ ఇలా ఉంటుందన్నమాట. ఇది డిఎస్ బార్, అంటే డైరెక్షన్ ఆఫ్ నార్మల్. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఈ చిన్ని సర్ఫేస్లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ దేంది? డిఎస్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా πE. ఇది పెద్ద సర్ఫేస్కి అయితే πE, చిన్న సర్ఫేస్ కాబట్టి d/E. ఎన్ని ఎలక్ట్రిక్ లైన్స్ వెళ్ళి అనుకుంటున్నాం? E. ఏ సర్ఫేస్లో? డిఎస్. డిఎస్ అనే సర్ఫేస్లో E అనే ఎలక్ట్రిక్ లైన్స్ వెళ్ళినాయి. సో అదే ఇక్కడ వేసామన్నమాట. ఇది డాట్ ప్రోడక్ట్ కదా. సో d/E ఈజ్ ఈక్వల్ టు
ఈడిఎస్ కాస్ టీటా. సో దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇక్కడ మనకి కూలుంబ్స్‌లా ప్రకారం ఈ అంటే ఏంటో తెలుసు కదా. సో ఫ్రమ్ కూలుంబ్స్ లా ఏమవుతుంది, E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/r². సో ఈ వాల్యూని ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే అంటే d/e ఈజ్ ఈక్వల్ టు d/e ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/r² ds cos θ కదా. సో దట్ ఈక్వల్ టు ఇప్పుడు కాన్స్టెంట్లు అన్నట్లు పక్కన రాసుకుందాం. Q/4πε0 ds cos θ/r². ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇక్కడ చూసినట్లయితే ఈ క్లోజర్ సర్ఫేస్లో ఇదేంటిది ఒక సిలిండర్ షేప్లో ఉంది కదా, అంటే ఒక 3 డైమెన్షన్లో ఉంది ఈ కోన్ అనేది. సో దీనికి ఒక యాంగిల్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి డిఓమేగాతో మనం రిప్రజెంట్ చేస్తాం. దీన్నే మనం ఏమంటామంటే ఈ యాంగిల్ని సాలిడ్ యాంగిల్ అని చెప్పేసి అంటాం. సో డిఓమేగా దీన్ని ఎలా చెప్తామంటే S/r². సో ds/r². దేనికి చేస్తున్నాం, ds కదా. సో ds/r². బార్ తీసేస్తే ds cos θ/r². సో డిఓమేగా ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు, ds cos θ/r² అని రాసుకోవచ్చు. అండ్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్కి అండ్ ఈ నార్మల్ డైరెక్షన్కి మధ్య యాంగిల్ ఉంది కదా, దీన్ని టీటాతో రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. సో ఈ టీటా వచ్చేసి ఇదనమాట, అండ్ ఆర్ వచ్చేసి దీనికి మధ్య ఉన్న డిస్టెన్స్. సో డిఓమేగా ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ds cos θ/r². సో ఇది ఉంది కదా, ds cos θ/r². ఏంటిది, బట్ సాలిడ్ యాంగిల్. డిఓమేగా ఎంత అవుతుంది, ds cos θ/r². సో ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే d/e ఈజ్ ఈక్వల్ టు Q/4πε0 dω. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తున్నాను. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ d/e ఈజ్ ఈక్వల్ టు, ఇది కాన్స్టెంట్ కదా, సో Q/4πε0 ఇంటిగ్రల్ dω. ఇంటిగ్రల్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్. సో πe ఈజ్ ఈక్వల్ టు Q/4πε0. ఈ వాల్యూ ఉంది కదా, ఇంటిగ్రల్ dω ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ వచ్చేసి 4π అనమాట. సో ఈ ప్లేస్లో 4π అని చెప్పేసి రాసుకున్నాం. ఇప్పుడు 4π అనేది క్యాన్సిల్. సో ψ ఈజ్ ఈక్వల్ టు Q/ε0. మనకేమొచ్చింది, గాస్లా స్టేట్మెంటే కదా వచ్చింది, ψ ఈజ్ ఈక్వల్ టు Q/ε0. సో మనం ప్రూవ్ చేసేసామన్నమాట. ఇప్పుడు సెకండ్ కేస్. ఇప్పుడు ఛార్జ్ అనేది ఎక్కడ ఉంటుంది, సో కేస్ 2. ఇప్పుడు ఛార్జ్ అనేది ఎక్కడ ఉంటుందంట, సర్ఫేస్ బయట, అంటే క్లోజర్ సర్ఫేస్ బయట ఉంటుందన్నమాట. సో క్లోజర్ సర్ఫేస్ మనం ఎలాంటిదైనా తీసుకోవచ్చు కదా. ఇది వచ్చేసి క్లోజర్ సర్ఫేస్ అనుకుందాం. ఇప్పుడు ఎక్కడుంది, బయట ఉంది. ఓ ఇదేమో క్యూ కదా. ఇప్పుడు దీని నుంచి ఎలక్ట్రిక్ లైన్స్ అనేవి వెళ్ళి సో ఈ విధంగా వెళ్ళి, అండ్ ఇది వచ్చేసి ఏంటిది, సాలిడ్ యాంగిల్ dω. ఇక్కడ మనకి 4 ప్లేసెస్లో ఇది టచ్ అవుతూ వెళ్ళింది.
ఇదంట ఇదొకటి, 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 మొత్తం 4 ప్లేసెస్. వీటిని పి, క్యూ, ఆర్, ఎస్. అండ్ ఈ చిన్ని సర్ఫేసులకి మనం పేర్లు పెట్టుకుందాం. ఎలా అంటే DS1 అని, ఇదేమో DS2, DS3 అండ్ DS4. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటిది, ఇది ఎలా వెళ్ళింది, సర్ఫేస్ లోపలికి వెళ్తుంది. అండ్ DS2 దగ్గర సర్ఫేస్ బయటకు వచ్చేస్తున్నాయి ఎలక్ట్రిక్ లైన్స్ అనేవి. ఇక్కడ లోపలికి వెళ్తుంది, ఇది వచ్చేసి బయటకు వచ్చేస్తుంది. సో ఎక్కడైతే ఇన్వర్డ్ డైరెక్షన్ అంటే లోపలికి వెళ్తుందో, ఇన్వర్డ్ డైరెక్షన్ ఇది ఎప్పుడు నెగిటివ్ ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళేది ఎప్పుడు మనకి నెగిటివ్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళేవి ఏంటి, DS1 అండ్ DS3. సో DS1 అండ్ DS3 ఈ 2 సర్ఫేసెస్ దగ్గర ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు అవుట్వర్డ్ డైరెక్షన్ అంటే బయటకు వచ్చేస్తుంది. సో DS2 అండ్ DS4 ఇవి వచ్చేసి పాజిటివ్ ఉంటుంది అవుట్వర్డ్. ఇది వచ్చేసి పాజిటివ్ ఎక్కడెక్కడ, DS2 అండ్ DS4. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ చూద్దాం. ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎట్ ఫస్ట్ P, అక్కడ ఏముంది DS1 కదా, సర్ఫేస్ DS1. సో అక్కడ వచ్చేసి -Q/4πε0 d ఒమేగా. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఇక్కడ నుంచి తీసుకున్నాం అనమాట. సో ψ = Q/4πε0 d ఒమేగా. అండ్ ఇక్కడ నెగిటివ్ అనేది యూజ్ చేస్తాం, ఎందుకంటే DS1కి DS3కి నెగిటివ్ అనేది అప్లై చేస్తాం కాబట్టి. అండ్ ఎట్ Q DS2 = ఇది పాజిటివ్ Q/4πε0 d ఒమేగా. ఎట్ P ఎట్ R అనమాట, DS3 = Q/4πε0 d ఒమేగా. అండ్ DS3 కాబట్టి నెగిటివ్. ఎట్ S DS4 = Q/4πε0 d ఒమేగా. ఇప్పుడు మనకి టోటల్ సర్ఫేస్ కావాలి, టోటల్ మొత్తం సర్ఫేస్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ 4 వాటిని ప్లస్ చేస్తాం. టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ψ = ఏమవుతుంది, ఫస్ట్ DS1 ప్లస్ DS2 ప్లస్ DS3 ప్లస్ DS4. సో ψ = -Q/4πε0 d ఒమేగా ప్లస్ Q/4πε0 d ఒమేగా మైనస్ Q/4πε0 d ఒమేగా ప్లస్ Q/4πε0 d ఒమేగా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మైనస్ ప్లస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. సో ψ = ఏమైంది, 0. ఇది ఎప్పుడు ఛార్జ్ ఈజ్ అవుట్ సైడ్ ది సర్ఫేస్. ఛార్జ్ అనేది క్లోజ్డ్ సర్ఫేస్ బయట ఉంటే దాని ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత అవుతుంది, 0.